మీరు వ్యవహరించొద్దు. పెద్దలుగా ఉంటే మంచిదని నా అభిప్రాయం. రైట్. సో సాదిక్ గారు, ఇక్కడ లింగమూర్తి గారి హత్య ఏదైతే ఉందో దానికి సంబంధించి సరే కారణాలు ఏంటి అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి, బట్ ప్రస్తుతానికి జరుగుతున్నది అంటే రాజకీయ నాయకులు మాట్లాడుతున్న విషయానికి వస్తే బీఆర్ఎస్ నాయకులే ఈ హత్య చేయించారు, మెయిన్ లీడర్లే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది కాంగ్రెస్ నాయకులు మాట్లాడడము. దానికి బీఆర్ఎస్ నాయకులు, అక్కడ స్థానిక పోలీసులు ఇది భూ తగాదాలకు సంబంధించి హత్య జరిగింది అని చెప్తుంటే బీఆర్ఎస్ నాయకుల మీద ఇది ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది బీఆర్ఎస్ నాయకుల నుంచి వస్తున్న వాదన. సో మీ అనాలిసిస్ ప్రకారము ఈ హత్య రాజకీయాలు కానివ్వండి, లేకపోతే లింగమూర్తి విషయంలో జరిగినవి కానీ ఏమనుకుంటున్నారు? సాదిక్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఇక్కడ చాలా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే భూ తగాదాలు పెరుగుతున్నాయి. ఫస్ట్ రాజకీయాలను కొద్దిగా పక్కకు పెడితే ఒక్క నిమిషము భూమి తగాదాన్నే హత్యకు కారణమని మనం అనుకుందాం కొద్దిసేపు. జస్ట్ అంటే భూ తగాదాలకు రాజ్యం కారణం కాదా? అంటే ది స్టేట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ల్యాండ్ ఇష్యూస్ అండ్ ల్యాండ్ పొలిటిక్స్. ఖచ్చితంగా. ఎందుకు ఈ విషయంలో మనం దాన్ని చెప్పొచ్చు అంటే ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కూడా ధరణి పేరు మీదనో, లేకపోతే భూమాత పేరు మీదనో, లేకపోతే రాబోయే భూభారతి పేరు మీదనో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ల్యాండ్ చూసుకుంటుంది, న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి విషయాలు చూసుకుంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యమైన ఒకటి మనం ఆలోచన చేయాలి. ఏమని ఆలోచన చేయాలి? వినబడుతుందా అండి? వినపడుతుంది సాదిక్ గారు. ఇక్కడ చాలా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మనము ఈ విషయంలో జరుగుతున్నటువంటి ఈ హత్య విషయంలో జరుగుతున్నటువంటి రాజకీయాలను కొద్దిసేపు పక్కకు పెట్టాం. ఎందుకంటే రాజకీయాల్లో ఆ లీడరు ఈ లీడరు ఏ లీడరు ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉండడం, అందరూ కూడా రాజకీయాల్లో ఉన్నారు, అన్ని కూడా రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాలు నడవకుండా ఎక్కడ లేదు కదా, రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే మేము ఏమంటున్నామంటే ఈ రాజకీయాలకి ఈ హత్యకి సంబంధం ఉందా లేదా ప్రభుత్వం తేల్చాలి, లేదా పోలీసులు తేల్చాలి. పోలీసులు తేల్చేది ఏంటంటే భూతగాదా అని చెప్పినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా పార్టీలో ఉండి లేదా అధికారంలో ఉండి మంత్రులుగా ఉండి చేయడం అనేది ఎంతవరకు సమర్థనీయం అనేది మనం చూడాలమ్మా. ఇది ఎంతవరకు కూడా సమర్థనీయం కాదు అనే మనం అభిప్రాయపడాలి. ఎందుకు అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి, పట్టుకోవాలి, దొరకబట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళకి శిక్ష వేయించడంలో పాత్ర వహించాలి తప్ప వాళ్ళు చేసిండ్రు, వీళ్ళు చేసిండ్రు, కేటీఆర్ చేసిండ్రు, కేసీఆర్ చేసిండ్రు, కేసీఆర్ నేను మిమ్మల్ని కూడా చంపుతారు, అట్లా అది కాదు కదా. అది కాదు కాబట్టి ఇట్లాంటి రాజకీయాలను ప్రోత్సహించే బదులు, హత్య జరిగినప్పుడు రాజకీయాలను ప్రోత్సహించే బదులు ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే దాని మీద ఇన్వెస్టిగేషన్, విచారణ, లోతైన అధ్యయనాలు చేయాలి తప్ప ప్రభుత్వంలో ఉండి ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేయడం చాలా ఖచ్చితంగా తప్పే. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోపలేయండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ చేయించండి, సరైన సమాచారాన్ని సేకరించండి, భూతగాదాలకు ఎందుకు అవుతున్నాయో చెప్పండి. వాటిని చెప్పకుండా ఎవరి మీదనో తోసేయడం అనేది మాత్రం కొద్దిగా ఆలోచనలో మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విషయంలో, పార్టీ వాళ్ళు అంటే బాగుంటుంది కానీ అధికారంలో మంత్రులు మాత్రం ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు. పార్టీ వాళ్ళంటే పార్టీకి ఒక లైన్ అండ్ లెంత్ ఉంటుంది కాబట్టి పార్టీ ఒక లైన్ అండ్ లెంత్ తీసుకోవచ్చు, కానీ అధికారంలో ఉన్న మంత్రులు మాత్రం ఇట్లాంటివి మాట్లాడొద్దాం, ఇది సమర్థనీయం కాదు. కాకపోతే ఇన్వెస్టిగేషన్ ని మనం ఏం చేసినట్టు ప్రొవోకేట్ చేసి ఇన్వెస్టిగేషన్ డైవర్ట్ చేసినట్టు, ఇన్వెస్టిగేషన్ జరిగేటట్టు చూడాలి. ఎవరు ఏ రాజకీయ పార్టీ వాళ్ళున్నా, మా వాళ్ళున్నా, మీ వాళ్ళున్నా, ఎవరున్నా కూడా చేస్తాము, ఎవరున్నా కూడా తీసేస్తాము, ఎవరున్నా కూడా శిక్ష పడేటట్టు చేస్తాము. ఇట్లాంటివి జరగకుండా చూస్తాం, ఇట్లాంటి జరగడానికి గల కారణాలను విశ్లేషిస్తాం. నిజంగా భూతగాదాలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా నిజంగా కూడా పిటిషన్లు వేసినందుకు చేసినా ఇవన్నీ కూడా బయటకు తీయాలి. ఇది ఉద్దేశం తప్ప
విచారణలో ఉన్నప్పుడు లేదా ఒక హత్య జరిగినప్పుడు దీన్ని రాజకీయం చేయడం అనేది సరైనది కాదు. రైట్. నగేష్ నాయక్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రులు ముఖ్యంగా బాధ్యతాయుతంగా ఉండాల్సిన వాళ్ళు ఇలా తొందరపడి, అంటే ఒక హత్య రాజకీయం అనేది జరిగినప్పుడు దాన్ని ఇంకొక పార్టీ వాళ్ళు జయించారు, ఆ నాయకులు పెద్దవాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది అంత ఈజీగా అంత తొందరపడి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. నిజాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది అనేది సాదిక్ గారు చెప్తున్న విషయం. నిజంగానే అంటే కోమటిరెడ్డి గారు కూడా ఒక మంత్రి స్థాయిలో ఉండి మాజీ ఎమ్మెల్యేనే ఇదంతా చేయించారు, కేసీఆర్ కేటీఆర్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ పేర్లు బయటకు వస్తాయనే ఇదంతా చేయిస్తున్నారని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది అక్కడ స్థానిక పోలీసులు చెప్తున్నది భూతాగాదాలు